నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రవలి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోతారం గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ధ్వంసం. దోషులను కఠినంగా శిక్షించి మళ్లీ తిరిగి అంబేద్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని ఆందోళన. గండీడ్ మండలంలో మంగంపేట్ గ్రామ పంచాయతీ కనికెలకుంట తాండాలో ఘనంగా మొహరం సాత్మై సవారీ. నల్గొండ జిల్లా త్రిపురం మండల కేంద్రంలో సర్వసభ్య సమావేశం. హాజరైన నాగార్జున సాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు నోముల నరసింహయ్య. అశ్వారావుపేట నియోజకవర్గ ఏటపాక మండలం రాణిపేట గ్రామం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి రాకపోకలకు తీవ్ర అంతరాయం. ఇక వివరాల్లోకి వెళితే పాపన్నపేట మండల కేంద్రమైన పాపన్నపేట గ్రామంలో సీఎం కేసీఆర్ తలపెట్టిన ప్రతి పల్లె ప్రగతిలో భాగంగా పెద్ద హరిజనవాడ నుండి పాతూరు వరకు కాలినడకన తిరుగుతూ డోర్ టు డోర్ పర్యటించి పచ్చదనం, పరిశుభ్రత మరియు విద్యుత్, బాత్రూమ్స్, హరితహారం ఈ 4 అంశాలపై ప్రజల సమస్యలు రికార్డులలో రాసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ బలరాం, సర్పంచి మూర్తి గౌడ్, ఎంపీటీసీ ఆకుల శ్రీను, కోఆప్షన్ మెంబర్స్, స్టాండింగ్ కమిటీలు, యువజన సంఘాలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోతారం గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అదే రోజున అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. దీనికి నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో అంబేద్కర్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. తదనంతరం అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించి మళ్లీ తిరిగి అంబేద్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని కోరుతూ పోలీస్ స్టేషన్లో ఎస్ఐకి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ క్లబ్ అధ్యక్షులు బండి ప్రభాకర్, ఉపాధ్యక్షులు దండం సుకుమార్ పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసినటువంటి దోషులను వెంటనే విధానం ఐక్యత విగ్రహం ధ్వంసం చేసిన దోషులను వెంటనే కోనరావుపేట గ్రామంలోనూ మాల మహానాడు కోనరావుపేట మండలం మరియు అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అది ఎందుకనగా జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోతారం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే గుర్తు తెలియని వ్యక్తులు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేశారో వారిని చట్టపరంగా వాళ్ళను దొరికించుకొని వాళ్ళపై కఠినంగా చర్య తీసుకొని ఇక మీదట ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని కోనరావుపేట మాల మహానాడు సంఘం తరపున మరియు అంబేద్కర్ యువజన సంఘం తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. గండీడ్ మండలంలో మంగంపేట గ్రామ పంచాయతీ కనికెలకుంట తండా మొహరం సాత్మే సవారీ పండుగను చిన్న పెద్ద అందరూ కలిసి మత సామరస్యంతో ఘనంగా జరుపుకున్నారు.
చెట్టు ఎక్కినాడు సఖీలాగా పోరాగాడు మామిడి చెట్టు ఎక్కినాడు ఎక్కినోడు ఎక్కే గాని మొదలంత చెప్పాలేడు 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 ఎక్కినోడు ఎక్కే గాని ఎక్కినోడు ఎక్కే గాని మొదలంత చెప్పాలేడు మొదలంత చెప్పాలేడు సఖీలాగా పోరాగాడు మామిడి చెట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో బీజేపీ నియోజకవర్గ బూత్ స్థాయి సమావేశం రసాబసగా మారింది. స్థానిక బీజేపీ నాయకుల మధ్య వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. రాష్ట్ర కార్యదర్శి రఘునందన్ సమక్షంలో నాయకులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. నేను ఎవరు తర్వాత మాట్లాడుతుంది. జిల్లా అధ్యక్షులు పిలవాలి. అసలు బీజేపీ పార్టీ ఖాతా ఏంటి? ఎవరు మీ పెద్దలు ఏంటి? ఇక్కడ ఏమనుకుంటున్నారు? అయితే అవద్దు. నీ సొంత పెత్తనం కాదు, సొంత పెత్తనం కాదు, సొంత పెత్తనం కాదు, సొంత పెత్తనం కాదు. పిల్లడానికి కాదు. ఎవరిచ్చారు రైతానికి? ఎవరిచ్చారు రైతు? అసలు ఎవరు మాట్లాడడానికి? మీకు నేను పార్టీలోకి వచ్చిన నేను మీతో పాటు టికెట్ పోటీ పడ్డా, నేను మీతో పాటు ఎంపీ టికెట్ పోటీ పడ్డా, ఎంపీ టికెట్ పోటీ పడ్డ వ్యక్తి నేను. మీకు తెలవకపోతే నాకు తెలుసు విలువలు. అవసరం లేదు, ఇక్కడే కూర్చుంటాను. నల్గొండ జిల్లా త్రిపురహరం మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం అలివేలు మంగమ్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ మండల సర్వసభ్య సమావేశానికి నాగార్జున సాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు నోముల నరసింహయ్య పాల్గొని మాట్లాడడం జరిగింది. ఈ సర్వసభ్య సమావేశం వలన గ్రామాలలో జరగవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన ఏర్పడుతుంది. సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు మరియు ఇతర పథకాలు అందరికీ అందే విధంగా అధికారులు, నాయకులు కృషి చేయాలని సూచించారు. తద్వారా గ్రామాలపై పట్టు సాధించడం జరుగుతుంది అన్నారు. ప్రజలకు అన్ని రకాల సహాయ పథకాలు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య, వ్యవసాయ, రెవెన్యూ, విద్యుత్, మిషన్ భగీరథ, ఇతర రంగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు వారి వారి అభివృద్ధి కార్యక్రమాలు వివరించడం జరిగింది. అధికారులని ప్రజాప్రతినిధులు మాత్రమే మనకు కావాల్సినంత మంచితనంతో మండలం ముందుకు నిరంతరం అలాగే నేను రాజకీయాలకు అతీతంగానే నిధులు పోయేది ఒకటే ఏజెండా ఇప్పుడు ఎందుకు ఈరోజు కార్యక్రమాలు అందులో లాస్ట్ ఇయర్ అంటే 2018లో 34 క్లెయిమ్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. 34 క్లెయిమ్స్లో 30 క్లెయిమ్స్ సెటిల్ అయిపోయింది. ఇంకా 4 క్లెయిమ్స్ ఎల్ఐసి దగ్గర పెండింగ్ ఉండడం జరిగింది. మన దగ్గర పెండింగ్ లేదు, ఎల్ఐసి దగ్గర పెండింగ్. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ మా డిపార్ట్మెంట్ ప్రధాన
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం రెడ్డిబావి గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామ సభలో గ్రామ సర్పంచ్ మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఫీల్డ్ ఆఫీసర్ వార్డు సభ్యులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలను పాదయాత్ర చేసి తెలుసుకోవడం జరిగింది అన్నారు. గ్రామ సమస్యలను పరిష్కారం కోసం త్వరలో గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కారమయ్యే దిశగా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. మాజీ జెడ్పీటీసీ సభ్యులు పెద్దిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నెల రోజుల పాలన హర్షించదగ్గ విషయమని ఆయన కొనియాడారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఈ రాష్ట్ర బాగోగుల కోసం ఈ రాష్ట్ర మరి హరితహారం ఏ విధంగా మనం అభివృద్ధి చేయాలి, ఈ మన రాష్ట్రంలో హరితహారం అనేది చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంది కాబట్టి దాని ఉద్దేశం కానీ పల్లెలు పారిశుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలనే ఆలోచనతోటి మరి 30 రోజుల ప్రణాళికను ప్రవేశపెట్టడం జరిగింది. ఆగమేఘాల మీద అన్ని గ్రామ పంచాయతీలలో కూడా అన్ని మున్సిపాలిటీలలో కూడా ఈ యొక్క పరిశుభ్రతను పాటించాలనే ఆలోచనతోటి కూడా 30 రోజుల ప్రణాళిక, అదేవిధంగా సాయి సంఘాలని, అదే గ్రామ పంచాయతీకి ఒక 3 కోఆప్షన్ మెంబర్లను ఎన్నుకోవడానికి ప్రవేశపెట్టారు. అవి తోటి కోఆప్షన్ మెంబర్లు కానీ సాయి సంఘాలు కానీ కూడా పూర్తి చేయటం జరిగింది. ఒక్కొక్క సంఘానికి 15 మంది చొప్పున. నేను మాజీ జెడ్పీటీసీ, ఎక్స్ జెడ్పీటీసీని, చౌటుప్పల్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని కూడా. మరి నా సొంతూరు ముళ్ళవాయి గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీలో కూడా మరి ఇక్కడ హైవే నుంచి ముళ్ళవాయి నుంచి అక్కడ రెడ్డిబాయి నుంచి పంతంగి వరకు కూడా సీసీ రోడ్డు లేదు. మరి మేము సీసీ రోడ్డు కూడా ఎప్పటి నుంచో కావాలని పెట్టడం జరిగింది. కొంత రూర్బన్ కింద 1 కోటి రూపాయలు శాంక్షన్ అయినాయి. ఆ రోడ్ అయ్యేది ఉంది. అది బడ్జెట్ తోటి సరిపోదు కాబట్టి ఇంకా కూడా కలెక్టర్ గారిని అడిగి మరి రెడ్డిబాయికి వెళ్ళి అంతా కూడా పూర్తి చేయాలని కూడా కోరటం జరిగింది. ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మరియు సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డిని కలిశారు. కర్నూలు జిల్లా ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ పెద్దమరివీడు గ్రామంలో కరెంట్ తీగలు తగిలి విద్యుత్ షాక్ ప్రమాదంలో చనిపోయిన నేసే నవీన్, నేసే జయలింగ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ వారి కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బిఆర్ బసిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు బుట్ట రంగయ్య, మైనార్టీ నాయకులు రియాజ్ అహ్మద్, వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు. ఏదో పక్కన సరే ఇక్కడ చూడండి. మరి ఇటుకే రామని చెప్పండి. రమ్మని ఇంకోటి ఉంది అమ్మ, ఇంకోటి జరగండ్రా మీరు. ఇందాక అన్నగారు చెప్పినట్టుగా 5 రెడ్లు బాగా అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లాంచ్ అవుతుంది. హర్ఘర్ జల్ అంటే ప్రతి ఇంటికి కూడా కొలాయి, ప్రతి ఇంటికి కొలాయి వచ్చే ప్రతిపాదన ఉంది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిపి
ప్రజలకు ఎప్పటికీ ఎల్లప్పుడూ అండదండలు ఉంటుంది. మీ సమస్యలను తీర్చడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మనవి. అశ్వారావుపేట నియోజకవర్గ ఏటపాక మండలం రాణిపేట గ్రామం వద్ద ప్రధాన రహదారి వద్ద గోదావరి అధికంగా రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. లారీ కూడా కెమెరా కట్టం పెడితే నువ్వు ఎట కనిపిస్తావా? కార్వాన్ లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మరియు సేవా భారతి ఆధ్వర్యంలో కార్వాన్ మహంకాళి దేవాలయంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా భజన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి న్యాయ నేతలుగా ఆధ్యాత్మికవేత్త శ్రీ సామర్ల వెంకటేశ్వర్లు మరియు రజకొండ లక్ష్మీ నరసింహ, కడుమూతి లక్ష్మయ్య మరియు దేవాలయ అధ్యక్షులు శ్రీ జగత్ సింగ్ మరియు ఇతరులు పాల్గొన్నారు. గణేష్ ఉత్సవం సందర్భంగా న్యూ శ్రీ సాయి కాలనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి తెరాస పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు రామరెడ్డి హాజరయ్యారు. రామరెడ్డి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీకి చెందిన కొందరు అమాయక ప్రజల భూములను కబ్జా చేసుకుని కాదు కుదరదంటే అమాయకపు ప్రజలపై దాడులకు, దౌర్జన్యాలకు ఇంకా మితిమీరి చంపుతామని భయపెడుతున్నారంటూ ఓ వ్యాపారి మీడియా ముందుకు వచ్చి తమ ఆందోళన వెళ్లకక్కారు. నిజామాబాద్ నగరానికి చెందిన ఓ వ్యాపారి తన భూమిని ఓ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు సదరు వ్యాపారి భూమిపై కన్నేసి భూమి తనకు రాసివ్వాలని లేకపోతే మీ కుటుంబం మొత్తం అంతు చూస్తామని బెదిరించసాగడానికి సదరు బాధితుడు మీడియా ముందు తన ఆందోళన వెలిబుచ్చాడు.
ఇక్కడ ఫస్ట్ వేకెంట్ సెకండ్ కూడా నాకు తీసుకుంటాను సార్. ఓకే దగ్గరకు వచ్చి వీడియో ప్లే అయితే అంటే నేను కెమెరా చెక్ చేసిన కిందికి పెట్టేసిన అన్న. అదే ఫోటో అవన్నీ వస్తాయండి. నారాయణపేట జిల్లా మగ్థల్ మండలం జక్లేర్ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల క్రికెట్ పోటీల్లో మొత్తం 16 జట్లు పాల్గొన్నాయి. ఈ టోర్నమెంట్ ముగ్తల్ మినీ స్టేడియంలో జరిగాయి. ఫైనల్ మ్యాచ్లో మగ్థల్ కృష్ణవేణి పాఠశాల వర్సెస్ జక్లేర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు జరిగిన మ్యాచ్లో జక్లేర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 42 పరుగులతో విజయాన్ని సాధించింది. ఎంపీఎల్ అని మక్తల్లో ఛాంపియన్షిప్ పోటీలు పెట్టడం జరిగింది. క్రికెట్ పోటీలు అటు క్రికెట్ పోటీలలో 16 జట్లు పాల్గొన్నాయి. ఆ జట్లలో మనము ఛాంపియన్షిప్ గా జక్లేర్ జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల గండిడ్ మండలంలోని చిన్నాయిపల్లి గ్రామంలో గత సంవత్సరంలోనే చెంచులు నివాసం ఉండే కాలనీలో పలు ఇళ్లు కూలిపోయాయి. కొన్ని దశాబ్దాల నుండి చెంచుల నివాసిస్తున్న ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణం లేదు. ప్రభుత్వాలు మారినా వారి బాధలు ఎవరూ పట్టించుకోలేదు. పురాతన కాలపు గోడలు కావడం వల్ల వర్షం పడ్డప్పుడు ఇల్లు ధ్వంసం అవుతున్నాయి. మండల ఎంఆర్ఓ కిషన్ మరియు సర్పంచ్ మధులత హనుమంతు గ్రామస్తులు ఇంటింటి సర్వే చేశారు. ఇంకా చాలా ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులతో మాట్లాడి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేస్తానని చెప్పారు. ఒక సంవత్సరం అక్కడ నుండి వచ్చి 39 సంవత్సరాలు అప్పుడు 32 కుటుంబాలు ఉండే 32 సార్. 2 కుటుంబాలు సార్. ఒక ఇల్లు 2 కుటుంబాలు. ఇది ఒకటి అదొకటి మొత్తం 16 రూమ్లు ఇచ్చారా? జనం ఉన్నారు. ఒక్కరు ఒక ఇల్లు ఎక్కువైనా సరే కానీ ఒక్కరు లేదు అనకుంది. మళ్ళీ మాకు లేదు అని మీరు పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలోని స్థానిక కేసీఆర్ కాలనీలో శ్రీ గణనాయక కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 45వ డివిజన్ కార్పొరేటర్ దాసరి ఉమాదేవి సాంబమూర్తి పాల్గొని ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సదానందం, సత్యనారాయణ, పలువురు కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాంబమూర్తి నామదివస్య ఉమాదేవి నామదివస్య అస్మకం సహా కుటుంబ క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య వృద్ధ్యార్థం ధర్మ మోక్ష. కేసీఆర్ కాలనీ ప్రజలందరికీ నమస్కారం. మేము పోయిన సంవత్సరం నుండి వినాయకుడిని పెట్టుకుంటున్నాం. ఆ పెట్టుకున్న కాడ నుంచి మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా
మంచిగా సుఖశాంతులతో అందరం మంచిగా ఉండాలని ఈ గణేశుని పూజిస్తూ మేము అందరము ప్రతిసారి ఎప్పుడైనా కూడా మేము ఇదే దేవుణ్ణి సక్రమంగా చేసుకుంటూ జరిపించుకుంటామని మేము అందరికీ ప్రార్థిస్తున్నాం. బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోతారం గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ధ్వంసం. దోషులను కఠినంగా శిక్షించి మళ్లీ తిరిగి అంబేద్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని ఆందోళన. గండీడ్ మండలంలో మంగంపేట్ గ్రామ పంచాయతీ కనికెలకుంట తాండాలో ఘనంగా మొహరం సాత్మే సవారీ. నల్గొండ జిల్లా త్రిపురం మండల కేంద్రంలో సర్వసభ్య సమావేశం. హాజరైన నాగార్జున సాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు నోముల నరసింహయ్య. అశ్వారావుపేట నియోజకవర్గ ఏటపాక మండలం రాణిపేట గ్రామం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి రాకపోకలకు తీవ్ర అంతరాయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీథీ న్యూస్.